సో ఇవన్నీ కూడా జరుగుతుంది. దీంతో పాటు భారతదేశంలో ఏంటంటే కొన్ని సోషల్ మిత్స్ ఉన్నాయి, అంటే సామాజికంగా కొన్ని రుగ్మతలు లాంటివి ఉన్నాయన్నమాట. ఏంటంటే అమ్మాయిలకి ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వాళ్ళని వంటింట్లోకి రానికపోవటం, ఇంట్లో అందరినీ కలవనిపోవటం, ఆ టైంలో వాళ్ళని గుళ్ళలోకి రానిపోవడం. మీరు చూసారు శబరిమల కేసు, ఈ కేసులో కూడా అంతే. ఉమెన్ ప్యూబర్టీలో ఉన్న ఉమెన్ అందరూ అంటే 14-15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వాళ్ళకి ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయేంత వరకు అమ్మాయిలు టెంపుల్స్ రానికపోవడం, ఇలాంటి ఆచారాలు భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎంత చదువుకున్న కుటుంబంలోకి వెళ్ళినా ఆడపిల్లల్ని పక్కన దూరంగా కూర్చోపెట్టుకోవటం, అంటుకోనికపోవడం, ఇవన్నీ. దీంతో పాటు హైజీన్ ఇష్యూస్ కూడా, ఇవన్నీ చాలా ఇష్యూస్ దీని చుట్టూ ఉన్నాయి అనమాట. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్, అవేర్నెస్, దాంతోపాటు గవర్నమెంట్ కూడా కొంతవరకు అంటే 2-3 స్టెప్స్ దీనిలో మనం చూడొచ్చు. ఒకటి ఆప్షనల్ లీవ్ లాగా, ఎవరైతే జాబ్కి రారో వాళ్ళకి ఆప్షనల్ లీవ్, ఎవరైతే ఆ టైంలో వస్తారో వాళ్ళకి స్పెషల్ అలవెన్స్, అట్లాంటివి చేయొచ్చు. పూర్తిగా కంప్లీట్గా మెన్స్ట్రువల్ లీవ్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీస్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ఇటువంటి కొన్ని ఫెసిలిటీస్ అంటే స్పెషల్ ఆప్షన్స్, కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళ కోసం ఇస్తే బెటర్గా ఉంటుంది. ఉమెన్ ఇంకొంత బెటర్గా పర్ఫామ్ చేయగలరని ఆశించవచ్చు మనం.